శాటిలైట్ టెక్నాలజీపై గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాటిలైట్ టెక్ సమిట్ కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 3 రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య హాజరయ్యారు. యువత స్పేస్ టెక్నాలజీపై అవగాహన పెంచుకుని విద్యను అభ్యసిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్య అతిథులుగా తెలిపారు. సో ఆల్మోస్ట్ ఒక 6,000 మంది స్టూడెంట్స్కి మనం రాష్ట్ర వ్యాప్తంగా వీటి మీద అవగాహన క్రియేట్ చేసి వాళ్ళ స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసి అంటే హైడ్రో అంటే నీటి ప్రెషర్తో పైకి వెళ్ళేటట్టు రాకెట్స్ మనం పనిచేసే తీరుని, అలాగే కెమికల్గా టెక్నాలజీతో వెళ్ళేటట్టు ఈ వీటిల్లో వాళ్ళని ముందే ట్రైన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో బాగా చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఒక టాప్ 20 టీమ్స్ అలా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళలో ఎవరు టాపర్స్ వస్తారనేది, అంటే ఇదంతా బేసిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో మనం చాలా ఆల్మోస్ట్ మన ఇండియా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా మంచి రిజల్ట్స్ ఇండిజీనియస్గా మనం సాధించగలిగాము. ఆల్మోస్ట్ స్పేస్ టెక్నాలజీ చూసుకుంటే కనుక ఏ యాక్టివిటీలో చూసినా మనం ప్రతి స్పేస్ క్లబ్లోనూ ఇండియా ఉండడం అనేది చాలా గర్వకారణం. సో ఆల్మోస్ట్ విక్రమ్ సారాభాయ్ గారు ఇనిషియేటివ్ టేకప్ చేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు పిఎస్ఎల్వీలు కానివ్వండి, చంద్రయాన్ సక్సెస్ చేయడం కానీ, ఇప్పుడు గగనయాన్ ప్లాన్ చేసుకోవడం కానీ మనం చాలా ముందుకు వెళుతున్నాము. బట్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనం డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ప్రజలకి కావాల్సిన కమ్యూనికేషన్, అలాగే సర్వేలెన్స్ అన్ని యాంగిల్స్లో కూడా మనం ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్పేస్ రీసెర్చ్ చాలా ప్రధానమైంది. ఏ దేశం డెవలప్ అవ్వాలన్నా సరే స్పేస్ రీసెర్చ్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ దేశమే, ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ దేశమే డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి స్పేస్ రీసెర్చ్ వలన అంటే మనుషులు చదువు ఒకటే కాదు, స్పేస్ రీసెర్చ్ చేసేటప్పుడు చాలా దానివల్ల ఆఫ్ షూట్స్లో చాలా ప్రయోజనాలు జరుగుతాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అందరూ సెల్ ఫోన్ వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్ వాడకంలోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్పేస్ రీసెర్చ్లో వైర్లెస్ కమ్యూనికేషన్ వలన వచ్చింది. అట్లానే అగ్రికల్చర్కి కానీ, లేకపోతే వైద్యంలో కానీ, విద్యలో కానీ, ఇంకా వాతావరణ మార్పులు గమనించడానికి కానీ అన్నిట్లోనూ స్పేస్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది. అందుకని స్పేస్ రీసెర్చ్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ ఎకానమీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెవలపింగ్ కంట్రీగా మన ఇస్రో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ మధ్యలో 1-2 ఫెయిల్ అయినా సరే చాలా మనం డెవలపింగ్ కంట్రీ అయినప్పటికీ మనం దాదాపు ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నాం. అది ఎంత తక్కువ ఖర్చుతో జరిగింది అంటే నాసా వాళ్ళు 1 సంవత్సరంలో ఖర్చు పెట్టేది మన వాళ్ళు 30 సంవత్సరాలు అంతే ఖర్చు పెట్టారు. అయినా రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా వచ్చినాయి.